ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. ఉపవాస ప్రార్థనతో మహిమను పొందెదము. ఉపవాస ప్రార్థనతో శక్తిని పొందెదము. ఉపవాస ప్రార్థనతో మహిమను పొందెదము. ఉపవాస ప్రార్థనతో శక్తిని పొందెదము. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే. సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే. సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. షూషాను కోటలో మొర్దెకై ఉపవాసముతో ప్రార్థించగా షూషాను కోటలో మొర్దెకై ఉపవాసముతో ప్రార్థించగా తన ప్రజల క్షేమం కోరిన దేవుడు రాజుల శాసనం మార్చలేదా? తన ప్రజల క్షేమం కోరిన దేవుడు రాజుల శాసనం మార్చలేదా? విడువక ప్రార్థించగా విజయము దరి చేరెను. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే. సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే. సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. కర్మెలు కొండపై ఏలియా మోకాళ్ళ ప్రార్థన చేయగా కర్మెలు కొండపై ఏలియా మోకాళ్ళ ప్రార్థన చేయగా
మేఘసంద్రమును మహిమగా మార్చి ప్రచండ వర్షమును కురిపించలేదా? మేఘసంద్రమును మహిమగా మార్చి ప్రచండ వర్షమును కురిపించలేదా? మానక ప్రార్థించగా మహిమను కనబరచెను. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే, సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. మేడగదిపై ఆది సంఘము ఉపవాసముతో ప్రార్థించగా, మేడగదిపై ఆది సంఘము ఉపవాసముతో ప్రార్థించగా, పరిశుద్ధాత్ముని పంపిన దేవుడు బలమైన శక్తిగా మార్చలేదా? పరిశుద్ధాత్ముని పంపిన దేవుడు బలమైన శక్తిగా మార్చలేదా? ఆశతో ప్రార్థించగా అగ్నిని పంపించెను. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే, సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం. ఉపవాస ప్రార్థనతో మహిమను పొందెదము. ఉపవాస ప్రార్థనతో శక్తిని పొందెదము. ఉపవాస ప్రార్థనతో మహిమను పొందెదము. ఉపవాస ప్రార్థనతో శక్తిని పొందెదము. సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే, సాధ్యమే సాధ్యమే ఏదైనా సాధ్యమే, సాధ్యమే సాధ్యమే యేసయ్యకు సాధ్యమే. ఉపవాస ప్రార్థనలో ఉన్నది గొప్ప విజయం. ఉపవాస ప్రార్థనతో ఏదైనా సాధ్యం.